కాకినాడ జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయి. మొత్తం 39 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కేవలం 4 ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన 3,000 కోట్ల అప్పులు చెల్లిస్తేనే తాము వైద్య సేవలు అందిస్తామని హాస్పిటల్స్ స్పష్టం చేస్తున్నాయి. సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బ్యాంకులు లోన్లు ఇవ్వలేమని చెప్పేస్తున్నాయని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్యులు వాపోతున్నారు. 10 ఏళ్ల క్రిందట రేట్లకే వైద్య సేవలు అందించలేమని, దీనిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కాకినాడ జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇవాటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే మేము సేవలు అందించగలమని చెప్పి ఇప్పటికే ఆశా సంఘం వెల్లడించిన పరిస్థితి ఉంది. దీని మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ వార్డేవ్ రవి ఉన్నారు. సార్ చెప్పండి, కాకినాడ జిల్లాలో ఎన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి? ఇవాళ నుంచి ప్రధానంగా వైద్య సేవలు నిలిపివేయడం ప్రధాన కారణం ఏంటి? సుమారు 30 పైన హాస్పిటల్స్ కాకినాడ జిల్లాలో ఉండి వీళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీకి నిరాటంకంగా సేవలు అనేక సంవత్సరాలుగా అందిస్తున్నారు. ఎంఓయు ప్రకారం మనకి మేము ఈరోజు పేషెంట్ 1వ తారీఖు డిశ్చార్జ్ అయితే 12 రోజుల లోపల మేము వాళ్ళు నిర్దేశించిన వెబ్సైట్ ద్వారా, వాళ్ళు చెప్పిన పద్ధతుల ద్వారా మేము అన్ని కాగితాలు, పేషెంట్ తాలూకు రికార్డులన్నీ అప్డేట్ చేయాలి. 12 రోజులు మేము అప్డేట్ చేశాక మొదటి ఒప్పందం ప్రకారం 21 రోజుల్లో వాళ్ళు మాకు ఆ చెల్లింపు పూర్తి చేయాలి. ఆ 21 రోజులల్లా నెల 45 రోజులు అయింది. 45 రోజులల్లా ఇప్పుడు 9 నెలలు ఏడాది అయింది. ఈ రేట్లన్నీ కూడా 50 బెడ్స్ మీరు ఉంచాలి, 50 బెడ్స్ ఆరోగ్యశ్రీకి నిర్దేశించాలి అని చెప్పి దాని ప్రకారం 20 బెడ్స్ 25 బెడ్స్ నిండితే బాగా కలిసి వచ్చే విధంగా రేట్లు, అంటే ఉదాహరణకి బయట మనకు 40,000 ఆపరేషన్ అయితే అది 22,000కే అయ్యేలాగా ఆరోగ్యశ్రీ వాళ్ళు రేట్లు ఫిక్స్ చేశారు. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం. అనేక సార్లు మేము వినతి చేసుకున్న ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళు వినడమే, చూస్తాం, చేస్తాం అనడమే తప్ప రేట్లు రివిజన్ చేయలేదు. ఒక 50 లక్షలు, 90 లక్షలు, కోటి రూపాయల నుంచి 20 కోట్లు పైదాకా బకాయిలు పడ్డ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ డెఫినేషన్ ప్రకారం 3 నెలలు పైన ఉన్న బకాయిలు నిరర్ధక బాకీలు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఎన్పిఏస్. సో డాక్టర్స్కి బ్యాంకుకి మళ్ళీ వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కోసం మళ్ళీ డాక్టర్స్ వెళ్ళినప్పుడు, హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఇంత డబ్బు ఉండిపోయింది, డాక్టర్లకి సిబ్బందికి జీతాలు ఇవ్వట్లేదు, డాక్టర్లకి జీతాలు ఇవ్వట్లేదని వెళ్ళినప్పుడు బ్యాంకులు ఏమంటున్నాయంటే, మేము చెప్పింది కాదు, ఆర్బీఐ ప్రకారం మీకు 90 రోజులుగా ఈ డబ్బు రాలేదు, ఇది మీకు వచ్చే డబ్బు కాదు, అందుకని మేము ఇది లెక్కలోకి తీసుకుని మీకు డబ్బులు ఇవ్వలేము అంటున్నారు. ఇప్పుడు 100కి 95 రకాల జబ్బులన్నీ ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోయినప్పుడు సామాన్య మానవుడు ప్రతివాడు వచ్చి నాకు ఆరోగ్యశ్రీలోనే కావాలి అంటున్నారు. సో మా డిమాండ్లు రెండు. ఉన్న 3,000 కోట్ల బాకీలు పూర్తిగా తీర్చండి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చేసిన రేట్లు, 12 ఏళ్ల క్రితం చేసిన రేట్లు సరైన కరెక్ట్ ఆడిట్ ప్రకారం వాటిని రివైజ్ చేసి ఇప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. బకాయిలు చెల్లించేంత వరకు కూడా ఈ వైద్య సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ,